తెలంగాణ జై జై పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ మందిలా శానందగాడు మబ్బులా హుషారు కాడు ఓ మందిలా శానందగాడు మబ్బులా హుషారు కాడు చిన్న ఒక బాల్ ఆడతారా? హుషారు కాడు చూస్తేనే సొగ్గా చాలా రోజులైంది బాల్ కనెక్ట్ అవుతుందో కాదో సర్లే ట్రై చేద్దాం. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది. ఇది ఒకటి రేరా పోటీ వస్తుందండి. సాగర్ స్కూల్ టైం అవుతుంది పరా. టైం అయిపోయిందా? టైం అయింది. చూసుకోలేదు. సర్లే ఒక్క బాల్ ఆడేసి వస్తానన్న. ఒక బాల్ ఆడతాను, ఒకటి కూర్చో, అక్కడ కూర్చోవాలి అక్కడ. సరేనా? సరే. బంగారం ఏరా మందిలా శానందగాడు మబ్బులా హుషారు కాడు ఓ మందిలా ఈ రోజు పిల్లలు గోడం తయారైపోయి. సర్లే బిడ్డ, మన టైం అవుతుంది కదా, మనం వెళ్దాం పదా. పోదాం. అన్నీ ఏడి అన్నాల ఫ్రెండ్స్ తో సైకిల్ పైన వెళ్ళిపోయాడు. నువ్వు ఉండిపోయావా? నైట్ ఏంటి అంత టైం వరకు లేచున్నారు నువ్వు మేఘ్నా? ప్రాజెక్ట్ వర్క్ ఉంది చేస్తున్నాం. ఈ రోజు నాకే ఫస్ట్ మార్క్స్ వస్తాయి. మరి చేస్తారా? ఓకే. అరే వెళ్ళగా నాన్న, నాకు తాకిందా? ఏం తాకలేదు. ఏం కాదు, మీ మేడం ఇచ్చింది అది మా వాళ్ళు. సరే బాయ్. బాయ్ సార్. ఉమా నాన్న, ఏమైందన్నా? ఏమైంది దీనికి? తిత్లీ ఆగో, ఏమైంది? ఏమైంది బేటా? నేను రేపటి నుంచి స్కూల్కి పోను. ఎందుకు? స్కూల్ ఎవరన్నా ఏమన్నా అన్నారా? పద మాట్లాడదాం పద. నేను మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసిన టీచర్ నాకు మార్కులు వేయలే. దానికి నువ్వు ఏడుస్తున్నావా బేటా? నీకేం తెలుసు? నేను స్కూల్కి పోతే తెలుస్తుంది. నేను స్కూల్కి వెళ్ళాలి, కంపల్సరీ చదువుకోవాలి కదా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ సాగర్. నీలా నువ్వు అర్థం చేసుకోను, ఆఖరికి పెరిగినా కూడా అర్థం చేసుకోను. ఫీల్ అయిన వాటి కంటే సీన్ లేదు పదా. అదేం లేదు నాన్న, పద. ఇవి చిన్న చిన్న విషయాలు నాన్న, వీటిని సీరియస్ తీసుకోకూడదు. నేను నీకు స్టోరీ చెప్తాగా. చెప్పు. మేము కాలేజ్లో ఉన్నప్పుడు నాకు 3 ఫ్రెండ్స్ కలిసారు. ఎప్పుడు ఈయన ఉంటాడేమ్రా? ఏంది బాయ్? వీడి పేరు సీను, డాకు సీను. వీడికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం కాదు చాలా ఎక్కువ. వీడే ఈ గ్యాంగ్ కి లీడర్. వీడి పేరు గంటేశ్వర్ అలియాస్ ఇన్స్టాబెల్. వీడు పెద్ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని వీడి ఫీలింగ్. ఎడ్ చూసి నడిపిస్తున్నావు, కనిపిస్తలేదా? దీసే కనిపిస్తుంది. వీడి పేరు పిచ్చికల సిద్ధు. ముద్దుగా మేము సైకో సిద్ధు అని పిలుచుకుంటాం. వీడికి ఎగ్జామ్ లో వచ్చే మార్కుల కన్నా అయ్యే బ్రేకప్ లే ఎక్కువ. అరే దిగురాను, అవన్నీ మాట్లాడదు. మీకు ఇట్లా కాదురా, మా వాళ్ళని దులికొచ్చి చూపిస్తా నేను ఏందో. ఎవడరా వీడు? నీకేమన్నా తెలుసా? దేఖ్లేంగి. అరే మీరే బుద్ధి మీరే వంతుని కొడతారు మామ. ఎక్కువ మమ్మ ఎక్కువ మాట్లాడి నరికేస్తున్నావా అని అడుగునంతసేపు క్యా క్యా అని ఇప్పుడు నరుకుతా పీకుతా అంటున్నాడు. ఒక్క నిమిషం అమ్మా. ఏమొచ్చింది రైన్కి?
శివయ్యకే ఎరుక. ఆడేంద్ర అట్లా ఉరికిండు. మనోడు గుళ్ళో పోతుండ్రా. ఏమో అనుకున్నా గానీ మనకి దైవభక్తి ఎక్కువరా. ఏంటి ఉట్లబెట్టాడు? సర్లే ఏదో ఒకటి. అదేరా వాని దైవభక్తి. అప్పుడు డౌట్ కొట్టింది నాకు, వాడేంది దైవభక్తి ఏంది? ఏంది మామ ఇది? దైవభక్తి అనుకున్నాం ఇది కదా, దైవభక్తిరా. చిప్ప మీద భక్త. ప్రసాదం అమ్మా. రండి. నాకేంద్ర తినిచ్చినావు? అరే ఈరా, ఏ, అరే జల్దిరా, ఈరా. ఇయ్య, చల్. అరే ఈరా, 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 అరే ఇయ్య. ఇంత మహత్యం దేవుడా. వీడి పేరు జిలాని, గొర్రె జిలాని. ఎప్పుడు వస్తాడో ఎందుకు వస్తాడో వాడికే తెలియదు. ఇన్ఫాక్ట్ మాకు తెలీదు. వీడు స్టూడెంట్ కి తక్కువ, కాంపౌండర్ కి ఎక్కువ. గాడ్ ఇస్ గ్రేట్. కవర్చి పట్టేసి బాగు మామ. అయినా మనం మెచ్యూర్గా ఆలోచించాలరా, చిప్ప కోసం కొట్లాడడం ఏంద్రా. భయ్యా అక్కడ మౌని 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 మౌని. ఓ షట్, పట్టుకో పట్టుకో. భయ్యా ఇక్కడనే ఉంది. ఓ ఇక్కడే ఉందా? ఏమైంది మౌని? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తలేవంట, రీల్స్ కూడా చేయాలన్నావంట. చెప్పు మౌని చెప్పు. చెప్పను, ఇంకొకసారి అడుగుతా చెప్పను అనే సమాధానం కూడా చెప్పాను. చెప్పకపోతే నాకేలా తెలుస్తుంది? నువ్వు మొన్న నా రీల్ చూసి కూడా ఎందుకు లైక్ కొట్టలేదు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే మన స్మాల్ వాడు ఉంది కదా, వానికి బ్లడ్ కావాలంటే హాస్పిటల్కి వెళ్ళా. ఆ బిజీలో ఎందుకు ఏమైంది మన స్మాల్ గాడికి? వానికి లాస్ట్ మంత్ ఫుల్ వర్షాలు, దాని ఎఫెక్ట్ మొన్న ఇంటి ఫీవర్ వచ్చింది. లాస్ట్ మంత్ వర్షం వస్తే మొన్న కోల్డ్ అయితే ఈ రోజు బ్లడ్ ఇస్తావా నువ్వు? సరే సరే, లాస్ట్ మంత్ కూడా ఇదే మాట చెప్పినావు కదా. మంచుకున్నారా అని అడుగుతాను. అప్పుడంటే వీనికి స్టమక్ పెయిన్. ఓ మై గాడ్. అవునా? స్టమక్ పెయిన్ బ్లడ్ ఇవ్వాలి కదా. అవునవును, ఇయ్యాలి ఇయ్యాలి. వీక్లీ వీక్లీ ఇట్లా బ్లడ్ ఇస్తే మరి నీ హెల్త్ కి ఏం కాదా? మా అన్న వీక్లీ ఎన్ని బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తాడో తెలుసా? ఓ నీలో అంత బ్లడ్ ఉందా? అంటే నేను బీట్రూట్ ఎక్కువ తింటా కదా, అది చెప్తుండవాడు. మా అన్న దాంట్లో ఎంత బ్లడ్ ఉందో తెలుసా? ఆహా, అంత బ్లడ్ ఉందా నీలో? అసలు మా అన్నకి బ్లడ్ అవసరం లేదు. అసలు మా అన్న అంటే ఏమనుకున్నావు? ఒక్క గుర్తుకే ఆ అన్న 10th క్లాస్ లో ఎంఎస్ మహేష్ అని ఉంటాడు, వాడు పోయి విసుకరా పరు జల్దీ. మౌని నీకు విషయం తెలుసా, మనం చేసిన వీళ్ళకి 1 million వ్యూస్ వచ్చినాయి. అవునా? ఇది చూపి. Thank you so much sir, Shukla sir, Adna sir, Chitrana sir. Thanks for your contribution and love to be support the video. Thanks so much. Daily shopping is guaranteed. Mama, class in the fire, there will come a leader. Oh, yes. Gambhira. Triganana duta, duta. Triganana duta, duta. Triganana duta. అన్న మన కాలేజీలో అసలు 10th క్లాసే లేదుగా. అవును కదా, మొన్న ఉండరా, ఈరోజు లేదా, తీసేసినట్టులే. మనం మళ్ళీ రీల్ చేద్దాం పదా ఇంకొకటి. నేనేం చేయలేదు సార్, వాడే పాడు చేస్తున్నాను. బాగానే ఫీజులు మీరందరూ ఫీజులు పెట్టాలి ఇక్కడ, రైట్? చెప్తా మీ సార్ కదా. అడిగా వస్తుంది.
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా అందిటి చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా బాబు నువ్వే ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే మీసాల పిల్ల గెట్ అవుట్ మనం కూడా వెళ్ళిపోదామా దా. అంటే అనింది కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అందుకేరా చెప్పిన క్లాస్ కొద్దని. చదువుకోదామమ్మా. అంత చదువుకునేటోని క్లాస్లకి ఎందుకు రా ఫస్ట్ బయటకు వచ్చినావు? మా మేడం కదా అంటే అనంలే. చెప్తేను బయట తిరిగినకే ఫీజులు కట్టవాలని మిమ్మల్ని చూస్తున్నారా? నువ్వు కూడా దానికే కడుతున్నట్టున్నావుగా. ఎవడన్నారా? అరవీర్ గల్లొదులు గల్లొదులు. ఎవడు? శాస్త్రం శాస్త్రం. స్టార్ట్ అయిందారా? ఎప్పుడో అయింది కావచ్చు రా. జల్దీ నడవండి, ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండొచ్చు. Let's see, tomorrow is the last day. PG admissions today almost communicated. నమ్మకతోహులు. Good morning, sir. Good morning. Remove the sweats. మర్చిపోయి Where are you all these days? Keep the shirt. Is it style? Huh? నో సార్. What do you want? సైన్ పాస్ సైన్ సార్. బస్ పాస్ పైన సైన్ కావాలి సార్. Bus pass paya? Speak in English. ఐ యూ సైన్ వాంట్ సార్. Under sir? Did he attend your classes? No sir. Andale rano. Sir, unta levu. Do you know Venkat sir? He attends the college regularly. Sir. He doesn't attend even single class. Eda. Kotha ba? He has so many friends, boyfriends, girlfriends. లేదు సార్. So many complaints on you. Do you know? So many complaints on Srinivas. Am I right? ఎస్ సార్. I don't like sir. Almost 10 to 15 days. కమ్ You come? What do you want? సార్ సైన్. Passport sign? ఎస్ సార్. Gautam pen? Yeah, okay. I have it. No, I don't sign it. Srinivas. Attend the classes regularly. Let me observe you, Venkat sir. Observe him regularly and take attendance of Srinivas regularly. If you don't attend from tomorrow onwards, I will inform your parents. Speak of something. సార్ దిస్ వన్ టైం
What is one tile? No, I don't want. ప్లీజ్ I don't want to sign. How dare you to come here? Venkat sir, tell him to go. Gautam, sir, did you get the document? Yes, sir. Search for it. How many hours do you spend on it? ఇంకేంద్రా ఇన్నారు ఏ రస్మాలు అన్న మన సీనిగాడు గ్లాసులు పెట్టుకుంటే మాస్ కదరా. అన్నకేందన్నా అన్న పోతే సిగ్నేచర్ ఏంటిది ఏదైనా పెట్టేస్తారు. ఏమైందిరా నవ్వుతున్నారు? ఏం లేదు మామ, సైన్ పెట్టిరా మామ. మనం పోతే పెట్టరా మామ, పెట్టేసిర్రు. ఏం చూపిరా ఒకసారి. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే, పెట్టకపోయినా నడుస్తుందంట. ఓకే మామ, మేము మొత్తం చూసినామమ్మా, చూసినాం. తెలిసిపోయింది కదా, సార్ చెప్పి తిన్నారు కదా. మనమంతా ఓ పని చేద్దాం రా. ఏంది మామ? చదువుకుందాం, ఈ సెమిస్టర్ ఖచ్చితంగా పాస్ కావాలి. అన్న టాబ్లెట్ వేసుకుంటావా? అరే నువ్వు ఆగురా, ఈ సెమిస్టర్ సీరియస్ గా చదువుతున్నాం, ఇప్పటి నుంచి పూర్తిగా మారిపోదాం. మామ ఇంకా సడన్ అంటే సరేరా, సడన్ గా ఏమొద్దు, రేపు నుంచి చదువుదాం. ఇప్పుడైతే సిందాబాద్ ఉన్నాడు. అరే ఎప్పటి నుంచి మనం ఫాలో అయిదాం రా. కొబ్బరి చెప్పలు ఇంకా అమ్మాయిల చుట్టూ తిరగడం బంద్. భయ్యా సెల్ఫీ ప్లీజ్. నీకోసమే నా నిరీక్షణ, నీకైనా అరే గంట నీకైనా అన్వేషణ, నువ్వు లేక నీకు అమ్మ అంత బానే ఉంది. ఏం కాలేమమ్మా. రే ఆజామంలో ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, వెళ్దాం పదా. నేను హోలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరికైనా నల్ల పాలు నల్ల తాచు లెక్క, నేనంటే ట్విన్ సిటీ మొత్తంలా నువ్వు స్టూడెంట్ అమ్మా, పోలీస్ ఆఫీసర్ అమ్మా. మరి ఇప్పుడు ఫియర్ ని స్టేజ్ పైకి రావాల్సింది. ఫోన్ లో ఫోటోలు బాగా వస్తలేదురా. నా దాంట్లో తీద్దాం ఆగన్న. ఓ సారీ అన్న, చూసుకోలేను. కళ్ళు ఎందుకు అడ్డం పెట్టినావురా? బై మిస్టేక్ లో ఎందుకు పెట్టినావో తెలుసు, ఎవరు పెట్టించారో కూడా తెలుసు. అండర్స్టాండ్ చేసుకోగలను అనుకోకుండా. ఏంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు? అయిపోయారా మీరు ఈరోజు? ఇగరా చూసుకుందాం. వెయ్యిరా. అరే జరగండి రా. కరిగించి వెళ్ళకే మామ, అరే గొడవలు వద్దు మామ, లైట్ తీసుకో. ఎందుకురా? ఆడళ్ళ కోసం గొడవలు పడాలి కానీ ఆడలతో గొడవలు ఏంద్రా మనకు? జర్రా ఫైట్ అని ఫిక్స్ అయినాం. సీనియర్స్ వదిలేసిన. అరే అదంటే నేను కూడా వస్తున్నా. అక్క గుర్తుంది, సారీ. మిమ్మల్ని అయిపోయారు. అసలు ఎవరి సైడ్ రా? సారీ మళ్ళీ తాకిందా? అరే కామన్ సెన్స్ ఉందా అసలు? యేసువే కాడున్నాడు. వాట్ సమరమే? ఎందుకు కొట్టుకున్నారు మీరంతా? ఎవరి కోసం? ఏం సాధించాలని కొట్టుకుంటున్నారా మీరంతా? నువ్వేంద్రా ఎందుకు నన్ను కొడుతు? దేవుడా నాగార్జున హ్యాపీ వన్ రాని, కొంచెం హ్యాపీ అని రాని. ఈడెవరు టనలాలున్నాడు.
ఆ రోజు ఒక్కని చేసి కొట్టిరు గారా, ఇప్పుడు రండ్రా. అరే క్యాటరింగ్ వాళ్ళకి ఏడేం పని రా? ఇప్పుడు చెప్పండి రా, మా వాళ్ళు వచ్చారు. చెప్పండి రా, ఫస్ట్ వాడిని కొట్టి నా దగ్గర రా, కొట్టండి, చూసుకోండి మీరు. నువ్వు కానీ వీడింది ఓ రక్షణ. వీడియోస్ ఏం చేస్తారా? ఎందుకు ఏమేది ఎవడేం చెప్పలేదా చెప్తారా? One eternity later. అమ్మా అయ్యో వాడేంద్రా బతికే ఉన్నారా? మంచిగా అయింది. వాడేరా వాడే ఏమో నాకు తెలియదు. ఇట్లా కొట్టిరేంద్రా? ఏం పర్లేదు ఏం పర్లేదు. మళ్ళీ ఏంటి సంగతి? సార్ ఇది సీరియస్ సార్. ప్రోగ్రామ్ చేస్తాను. ఆ ప్రోగ్రాంలో నేను అంతా స్క్రీనింగ్ చేయని ఒక 5 నిమిషాలు పాల్గొని బయటకు వచ్చినాను. చిన్నప్పుడు పాపం ఈ సీనియర్స్ మీకు గుర్తున్నా, జూనియర్స్ ఉంది వీళ్ళకి అది కూడా వస్తాయి. మొన్న వచ్చింది వీళ్ళకి అసలు రెస్ట్రికేట్ చేయాలి. లేదు సార్, సీనియర్స్ జూనియర్స్ ఎట్లా తీసుకోవాలి సార్? అన్నలాగా తీసుకోవాలి. వీళ్ళకి ఏం తెలుసు సార్? జూనియర్ సీనియర్ లాగా అన్నలాగా తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటే మీరే మాట్లాడుకోవడానికి ఇక్కడ ఎందుకు వచ్చిందా? మాదే మిస్టేక్ లేదు సార్. స్టేజ్ మీదకి వెళ్తుంటే వాడే కాలాట పెట్టిండు. శరీరం తెలుసు కూడా కాలాటం పెట్టిండు సార్. కోపం వచ్చింది సార్ అప్పుడు నాకు. వాడు గల పట్టుకున్నాడు, నేను గల పట్టుకున్నాను. అనుకోకుండా పెట్టిండు చాలు. మీరు సపోర్ట్ ఇస్తున్నారా సార్? సపోర్ట్ లేదు సార్, నా తర్వాత తెలిసింది నెక్స్ట్ డే. అదర్వైజ్ కూడా బీటే నేను అయితే మీ పిల్లలు కొడుతున్నారు అన్నమాట. కొట్టదు టీచర్ కొట్టడం అంటే అప్పుడప్పుడు బ్యాట్లు అవి రాటి ఇరుగుతాయి సార్. అంతే ఎవరు పిల్లలు కొట్టుకుంటున్నా లెక్చరర్స్ కూడా. స్టూడెంట్ చిత్తరంజన్ గారు సార్ ఆదిరమే సార్. మా పిల్లలైతే షార్ట్ ఫిల్మ్ తీసి చూపించారు. అది వాళ్ళకు నచ్చక వాళ్ళు అట్లా చేసి. షార్ట్ ఫిల్మ్ అంటే సార్ అది చిన్న సినిమా. ఫిల్మ్ ఇండస్ట్రీకి పోతారా మీరు? అదే తీస్తున్నాను సార్. చిన్నగా ఇప్పుడే చిన్నగా తీసుకున్నా, పెద్దగా తీయండి. అదే చిన్నగా తీసుకుంటే అట్లా పై పోదామని సార్. సార్ సార్ మేము కూడా తీస్తాం సినిమా. మీకు ఏం తెలుసు షార్ట్ ఫిల్మ్ గురించి? ఏం చేసి షార్ట్ కూడా సార్. షార్ట్ ఉంటుంది ఇట్లుంది ఇలా నాలుగు సార్. ఇంకా ఇది షార్ట్ సినిమా. ఓకే, ఎప్పుడు షో ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయండి. సినిమా చూద్దాం సార్. 1 వీక్ 2 రోజుల్లో తీస్తాం సినిమా. ఎక్స్ట్రా తీసుకోండి కానీ నేషనల్ అవార్డు రావు. ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు తీసినట్టు. ఇది షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పోవాల్సి వస్తుంది స్టేట్ వల్ల, అందుకు తీసేవాడు. ఓకే, కన్క్లూజన్ ఓవరాల్ గా అందరూ బాగానే ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అంతే కదా. 1 వీక్ సార్. 1 వీక్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. 1 వీక్ తర్వాత కద్దాం. ఓకేనా? ఓకే సార్. చిత్తరంజన్ గారు ఓకే. రమేష్ ఓకే సార్. చిత్తరంజన్ ఓకే. ఓకే సార్. 1 వీక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత సినిమాలు చూద్దాం. ఓకే. అరే బెల్, నేను ఒకటి డిసైడ్ అయినారా. ఏది మామ టీసీ తీసుకుపోతున్నా? అది కాదురా, అరే మనం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. షార్ట్ ఫిల్మా? అబ్బా పీనట్ మామ హెల్త్ బాగానే ఉందిగా.
హాస్పిటల్ అది కాదురా, ఫుల్ గా డిసైడ్ అయినా మనం షార్ట్ ఫిలిం తీస్తున్నాం, కాలేజీలో వేస్తున్నాం, అంతే ఫేమస్ అవుతున్నాం. మామ షార్ట్ ఫిల్మ్ అంటే స్టోరీ కెమెరా ఉండాలి కదా మామ. నేనంతా ప్లాన్ చేసిన మామ, కెమెరా ప్రొడక్షన్ అంతా అయిపోతుంది. దానికి నువ్వేం టెన్షన్ పడకు మామ, అవసరమైతే చైన్ అమ్మేద్దాం. రే చేయలేదురా. హే రోడ్లు కూడా మామ ఎక్కడ పడిపోయినట్టుంది. రే సిద్ధు, నువ్వేం మాట్లాడవేం రా, ఇంత డిస్కషన్ అవుతుంటే. మామ నా పిల్ల అంటారా, నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏం అసలు బాగాలేదురా. ఇదంతా కాదురా, మనకి కాలేజీలో అస్సలు వాల్యూ లేదురా. చూసిరు కదా, ఒక్క లెక్చర్ అంటే ఒక్క లెక్చర్ కూడా మనకు సపోర్ట్ ఇవ్వలేదు. మన టాలెంట్ ఏంటో చూపించుకోవాలి, మనం షార్ట్ ఫిల్మ్ తీయాలి. తీద్దామమ్మా. దానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేసిన. సీనియర్ ఒకడు ఉంటాడు, వాని దగ్గర కెమెరా ఉంటుంది, వాడిని అడుగుదాం. ఫిక్స్. రారా వెళ్దాం. రారా జరగడమ్మా. లే వ్యవస్థలు ఎక్కువైపోయినాడు. ఈడేవాడురా. సర్లేనాడు. ఈ కథలో నువ్వేడునో సాగర్ నీ స్టోరీ కదా ఏడుందో. అది సరే, ఏమన్నా తింటూ మాట్లాడదాం కదా. పొద్దున్నే చీలు తింటామేమో కదా. ఏం తీసుకుంటావు? తిను బిడ్డ. సరిగా కూర్చోబెట్ట. ఇది బాగుంది. బాగుందా? నువ్వు లేవేంటి సాగర్ ఈ స్టోరీలా? చెప్పు సాగర్. అది రే సిద్ధిగాడు గ్యాప్ లా వాడే ఫోన్ వన్ పిల్ల లగ్గమాపనీకి పోయినట్టమ్మా. ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడేం రాడు. ఇదేడున్నాడు, ఆడున్నాడు రాడు. బ్యాట్ జూడ్ ఎట్లా పట్టుకున్నది. చూస్తుండొచ్చు. చూసిండారా? చూసిండే చూసినా ఏం కాదులేమమ్మా. అయినా నవ్వుతామమ్మా. చదవాలరా, కానీ అంత మన పని ఉంది కదరా. అన్న ఎవర్రా మీరు? ఒక్క నిమిషం. మేము షార్ట్ ఫిలిం తీస్తున్నాం, అయితే దానికి కెమెరామెన్ కావాలి. నీ దగ్గర కెమెరా ఉంది కదా? కొనుక్కోండి. లేదన్నా, మా దగ్గర అంత బడ్జెట్ లేదు. మాకు మీరే హెల్ప్ చేయాలి. ఏ గ్రూప్ రా మీరు? ఎంఏ, మీ జూనియర్సే. అది పొద్దున వీరితో గొడవపడ్డాం కదా, ఆ బ్యాచ్ మాదే. ఎవడు? నీ క్లాస్మేటే అన్న, షార్ట్ ఫిలిం తీస్తాడు చూడు వాడు. ఎవరు? పెద్ద జుట్టు ఉంటది, ఆడపిల్ల ఇంత జుట్టు ఉంటుంది చూడన్నా, వాడే. సరే మీరు చేసుకోండి, ఏదన్నా ఉంటే లేదన్నా, మాకు వేరే ఆప్షన్ లేదు, హెల్ప్ చేయాలి. నా వల్ల కాదు, మీరు జరగండి రా ఫస్ట్. నా చేయొచ్చు కదన్నా. చేసుకోండి. ఎవరి బాధాలకుంటే ఇల్లు. అరే ఆగురా, వంది మన స్మాల్ గా హాస్టలే, నైట్ మాట్లాడదాం. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పావలు చూసి ఒలొలలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయో, సెత్తకు వచ్చి కిలకిల నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్, ఫ్లూట్ వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైందే? మళ్ళీ నాకు పాము కాటు వేసిందోయ్, కన్ని గుండెలో నా కాకరెట్టిందోయ్. దాని కాటు కూడా కమ్మగా ఉందోయ్, అబ్బ నొప్పి కూడా సమ్మగా ఉందోయ్. పొద్దున చెప్పిన కదరా నేను చెయ్యని. అన్నా నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీకు కావలసింది నా దగ్గర ఉంది. అందుకో చిరుకానుగా
తెలిసింది. అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదన్నా. మామ నైట్ పైసలన్నీ వేస్ట్ అయినాయిరా. ఆ సీనియర్ గారు హ్యాండ్ ఇచ్చిండు, ఏ లైట్ తీసుకో మామ, మనకి సినిమాలు అవి ఇవి సెట్ కావు. ఏందిరా లైట్ తీసుకునేది? ఆ సిద్ధిగాడు చూసి అసలు సపోర్ట్ ఇయ్యాడు, నువ్వేందో నా పక్కన కూర్చొని లైట్ తీసుకో ఫ్యాన్ తీసుకో అంటావు. అసలు ఏంద్రా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇన్ని రోజులు నా చుట్టూ తిరుగుతూ ఇదే నారా మీరు నన్ను అర్థం చేసుకుంది. అయినా నాకు ఏం తక్కువరా? యాక్టింగ్ రాదా? డాన్స్ అంటే రాదనుకో, డైలాగ్స్ అయితే చెప్తా కదా. ఇదే నారా? ఆ సీనియర్ గాడు కెమెరా అయ్యారా అంటే ఆస్తులు అడిగినట్టు చేస్తుండు. తమ్ముడు అన్నా వచ్చినావా? వచ్చిన నీ కెమెరా వర్క్ గురించి చెప్తున్నానికి. చెప్పినా కదరా వస్తాడని. బాగానే వెళ్తున్నావు, తీసుకోండి కెమెరా. అడిగారు నిన్న. నేను స్టోరీ రాసిన అన్న, నువ్వు ఉంటే చాలు. అవునా? ఇక కెమెరా విషయానికి వస్తే మా వాడు మంచి కెమెరామ్యాన్. మామ దీంట్లో ఫోటోస్ ఎట్లా తీస్తారు మామ? అంతా చీకటి ఉంది. ఫస్ట్ తీరా అది మై మిస్టేక్ అంటే ఇట్లయితే ఫోన్లో బాగా తీస్తాడు అన్న. ఎట్లయితే ఇదంతా సరే, ఎక్కడ తీద్దాం మనం? క్లాస్ తీద్దాం, బయటకు పోదాం? మొత్తం కాలేజ్ లోనే అన్న. ఓకే ఓకే. కొంచెం క్లాస్ రూమ్స్ కావాలి, మాక్సిమం క్లాస్ రూమ్ సీన్స్ ఉన్నాయి. సరే మన దగ్గర కొంతమంది యాక్టర్స్ ఉన్నారన్న, ఒకసారి ఫైనలైజ్ చేద్దామా? ఉన్నారా? చూపి. అరే చూపిరా, ఫోన్ కరెక్ట్ పట్టుకోరా. ఈమెనా? కొంచెం ఈమె వద్దు. మరి ఈమె వద్దన బాలే. అందరిని వద్దను రా, ఇంకెవరిని పెట్టుకుంటా? సరే నువ్వే చూడన్నా. ఈమె ఫిక్సా? ఓకే ఈమె ఫిక్స్. సరే ఫిక్స్ చేసేయండి. ఏంట్రా మళ్ళీ వచ్చారు? మొన్న ఇచ్చింది సరిపోలేదా? అక్క ఏమంట్రా అక్క? అయినా ఉండరా అక్క కాదు సీనియర్. ఓకే, మేము షార్ట్ ఫిలిం తీస్తున్నాము, అందులో యాక్ట్ చేస్తారా? అవునవును, ఆ షార్ట్ ఫిల్మ్ లో మీరే హీరోయిన్ అయితే బాగుంటది. నేను చేస్తా. ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన వీరుగాడే నన్ను అడగలేదు, మీరు అడిగినారు, నేను చేస్తా. యాక్షన్. బాబు నువ్వు చూసుకో, ఆమెతో మాట్లాడుతుంది. చూడండి రీటేక్ తీసుకున్నా, సరిగ్గా రాలేదు. అది రీటేక్ తీసుకున్నా. ఏడు ఇంకా ఏడు ఇంత కష్టపడ్డాడు సాగర్. ఎప్పుడు రిలీజ్ అయితే మూవీ? నీకెందుకురా టోపీ? పొద్దునేరా కొన్నది. వానికి ఎందుకురా టోపీ? నాకున్నప్పుడు నీకు కూడా ఉండాలి కదా, నువ్వు పెట్టుకో. థ్యాంక్ యూ మామ. పవర్ బ్యాంక్ తెచ్చి మంచి పని చేసినవరా, ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ లా. రే అది పవర్ బ్యాంక్ కాదురా, హార్డ్ డిస్క్ రా. అలా సినిమా ఉంది మనది. సినిమానా? సినిమా ఎట్లుంటది మామ దీంట్లో? ఇది కూడా తెలియకుండా నువ్వు ఎట్లా రీల్స్ చేస్తున్నావురా? ఆహా, నీకు ఇంగ్లీషే రాదు కానీ చదవట్లేదా? ఆగరా నువ్వు. రే మేడం ఇక్కడే ఉన్నారా? రారా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్ మీకు ఇది ఇవ్వమన్నారు. ఏంటిది? మేము షార్ట్ ఫిలిం తీసాం కదా మ్యామ్, అదే. లీడింగ్ చేస్తున్నాం, నేను చూసుకుంటా. మేడం అది జాగ్రత్త. సాగు
అరే చూడరా ఏవో అరే మేడం ఉంది పాప పాప పోతుంది నేను వెనకాల పోతుందిరా పోతున్నా కదా రాదా అరే ఏం చేస్తున్నావురా రాగుంటా అరవై ఏలుముద్రగా ఎత్తిక లేకేంగ్ అరే అరే వీళ్ళు యుద్ధం చేసిరు ఏం చేద్దాం చేద్దాం ఏదో ఒకటి చేయాలిరా మనం పెళ్లి చేద్దామా చేసేద్దాం అరే ఈ మౌనిక మేడం క్లాసెస్ కదా ఏ చేప ఎట్టడా అడే మౌనిక మేడం లాగానే మౌనిక మేడం క్లాసెస్ కూడా మంచిగా ఉన్నాయిరా అదరా మన మేడం చేస్తే మేడం కోసం వచ్చాను అనుకుంటుంది అరే మొన్న మౌనిక మేడంతో డాన్స్ చేసినట్టు కళ్ళు మనుషులు ఇలా కూడా ఉంటారా సాగర్? అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు నాన్న. అందరూ మంచిగా ఉండాలని రూల్ లేదు, అలాగని చెడిపోవాలి అని రూల్ లేదు. ఒకరికి ఒకటి కరెక్ట్ అనిపిస్తే ఇంకొకరికి ఒకటి తప్పు అనిపించచ్చు, ఆ తప్పు అనిపించిన వాడికి అదే కరెక్ట్ అనిపించచ్చు. జీవితంలో ఏది ఎండ్ కాదు నాన్న. ఇవాళ చూడు, నువ్వు ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయ్యావు అని దానికి అర్థం నువ్వు ఫెయిల్ అవ్వడం కాదు. చదువు అనేది ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం గురించి చెప్పదు. చదువు అనేది విలువలు నేర్పుతుంది, నాలెడ్జ్ ని పెంచుతుంది నాన్న. చదువు అందరి జన్మ హక్కు, అంతేగాని జాబ్ చేయడం కోసమో, ఫెయిల్ అవ్వడం కోసమో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసమో చదువు ఎప్పుడు పుట్టలేదు. రిజల్ట్ దేముంది నాన్న, ఈ రోజు నీ ఫేవర్ లో రావచ్చు, రాకపోవచ్చు, కానీ నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవడం దాంట్లోనే దాగుంటుంది అసలైన నాలెడ్జ్. ఈ నేర్చుకుంటున్న సమయంలోనే జీవితాన్ని ఎంజాయ్ చేయగలగాలి. జీవితం అనేది ఎంతో అందమైనది నాన్న, కానీ మనుషులు ఈగోలకు వెళ్లి ఇతరులలాగా బతకాలని ఈర్షపడి ఉన్న జీవితం అంతా దాని మీద టైం కేటాయించి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ నేను ఇలా ఉన్నా అంటే దానికి ఎన్నెన్నో సంఘటనలు దాటాల్సి వచ్చింది. సాగర్, నేను రేపటి నుంచి స్కూల్ కి పోతా. ఎప్పుడు ఎరువను, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. It's all part of life. Everyone should go through their tough phases. Never stuck at one situation.